మార్పులే మార్పులు గెలిచినా మార్పులే ఓడినా మార్పులే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ని చూస్తుంటే ఇప్పుడు ఇలానే అనిపిస్తోంది. ఎన్నికలకి ముందు మార్పులు చేర్పులతో హడావిడి చేసిన ఆ పార్టీ ఆ దెబ్బ గట్టిగా తగలటంతో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కీలకమైన గుంటూరు జిల్లాలో కీలక నేతని మళ్లీ సొంత స్థానానికి పంపటం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. గుంటూరు జిల్లాపై వైసీపీ ఫోకస్. పశ్చిమం నుంచి రజనీ ట్రాన్స్ఫర్. మరోసారి పేటకే మాజీ మంత్రి. సత్తెనపల్లిలో ఎవరు, పత్తిపాడుకెవరు? సామాజిక సమీకరణల పేరిట ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడం వల్ల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాను చేపట్టిన ప్రయోగాన్ని ఇప్పుడు తానే వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే అప్పుడు వలస పంపిన నేతలను మళ్లీ సొంత స్థానాలకు పంపుతోంది. అయితే ఎక్కడి నుంచైతే ప్రయోగాలు చేపట్టిందో అక్కడి నుంచే మళ్లీ మార్పులు మొదలెట్టింది వైసీపీ. కీలకమైన గుంటూరు జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమం నుంచి మళ్లీ చిలకలూరిపేటకు ట్రాన్స్ఫర్ చేసింది. 2014 నుంచి 19 దాకా టీడీపీలో పనిచేసిన రజనీ ఆ తర్వాత వైసీపీలో చేరి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. అయితే ఆమె గెలిచినప్పట్నుంచి వైసీపీ గ్రూపులుగా విడిపోయింది. మర్రి రాజశేఖర్ ఓవైపు, లావు కృష్ణదేవరాయలు ఓవైపు అన్నట్టుగా రజనీకి వ్యతిరేక గ్రూపులు నడిచాయి. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన రజనీకి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు జగన్. ఇక అప్పట్నుంచి జిల్లాలో తిరుగులేని హవా నడిపించారు రజనీ. అంతా ఓకే అనుకుంటోన్న వేళ 2024 ఎన్నికల ముంగిట సోషల్ ఇంజనీరింగ్ ను తెరమీదకు తెచ్చిన వైసీపీ అభ్యర్థులను మార్చింది. అందులో భాగంగా చిలకలూరుపేటలో ఉన్న విడుదల రజనీని గుంటూరు పశ్చిమ స్థానానికి పంపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితమే అక్కడా వచ్చింది. ప్రయోగం వికటించి రజనీ ఓడిపోయారు. అటు చిలకలూరుపేటలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ నాయుడు సైతం పుల్లారావు చేతిలో ఓడిపోయారు. దీంతో మరోసారి దిద్దుబాటు మొదలుపెట్టిన వైసీపీ రజనీని చిలకలూరుపేటకు పంపింది. అయితే ఆమె సైతం గుంటూరు పశ్చిమం కంటే చిలకలూరుపేట వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే గుంటూరు జిల్లాపై వైసీపీ మరోసారి గట్టిగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు నియోజకవర్గాల వారీగా మార్పులు చేపట్టింది. చిలకలూరుపేటకు మళ్లీ విడుదల రజనీనే ఇన్ఛార్జిగా నియమించింది. కాపు సామాజిక వర్గం ఓట్లతో ఆమె కుటుంబానికి అక్కడ బలమైన పట్టు ఉండడంతో తిరిగి అక్కడికే పంపింది. ఆమెకు వ్యతిరేకులైన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా ఉంటే లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దీంతో అక్కడ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఆసక్తి రేపుతోంది. రజనీ చిలకలూరుపేటకొచ్చారు సరే, మరి గుంటూరు పశ్చిమానికి దిక్కెవరు అన్నది కొత్త చర్చకు దారితీసింది. అయితే అక్కడి బాధ్యతలు అంబటి రాంబాబుకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన్ను జిల్లా అధ్యక్షుడిగా చేశారనే ప్రచారం ఉంది. ఆయనకు గుంటూరు పశ్చిమం అప్పచెప్తే సత్తెనపల్లిలో మరొకరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు సైతం పశ్చిమం బాధ్యతలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాడికొండ ఇన్ఛార్జిగా డైమండ్ బాబు నియమించింది వైసీపీ హైకమాండ్. గతెన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన సుచరిత రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తిగా లేకపోవడంతో డైమండ్ బాబుకు అవకాశం ఇచ్చింది. ఇన్ఛార్జి పదవి కోసం సుచరిత భర్త దయాసాగర్ రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. అటు మంగళగిరిలో కూడా గతంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లావణ్యను బరిలో దించగా లోకేష్ చేతిలో ఆమె ఓడిపోయింది. తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. మరోవైపు పత్తిపాడుపై నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉంది. మరి ఈ మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతాయా ఆగుతాయా అన్నది తెలియాల్సింది. జిల్లా నేతలు మాత్రం అధిష్టాన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.